గారు చేసిన కామెంట్లు కూడా ఒక వంత అంటున్నారు. అండ్ దిలీప్ గారు చేసిన కామెంట్లు కూడా మనం చూసాం. ఏం చెప్తారు ఫైనల్ గా? ఒకటి మేము ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాం మేడం, గతంలో మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం, ఈటల రాజేందర్ గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మీకు కనీసం గేట్ లోపలికి పోయి బయటకు వస్తా అన్నా కూడా పంపించలేని అంత నియంత పాలన జరిగిందని సొంత పార్టీ నేతలు, ఆయనతో 20-30 సంవత్సరాలు ఉన్న నేతలందరూ కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మనం అందరం చూసినాం కూడా. ఇప్పుడు కొత్తగా ఏదో గతంలో బాగా జరిగింది ఇప్పుడు ఏం జరగట్లేదు అనేది చెప్తే ప్రజలు కూడా, ఎందుకంటే గతంలో బాగా జరిగితే 10 సంవత్సరాల తర్వాత ఎందుకు కొడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది, సరే ఇదంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, మీరు మంచిగా చేసింటే మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింటే, ఇంకా లేకపోతే 3 ఎకరాల భూమి ఇచ్చింటే, లేకపోతే ఇంకా చాలా మంది అన్ని సౌకర్యాలు కల్పించుంటే, లేదా రుణమాఫీ మీరు చెప్పినట్టు ఏ ఇయర్ కా ఇయర్ చేస్తామా లేకపోతే 10 సంవత్సరాలు చేస్తామా అంటే ఇవన్నీ చేస్తే ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టాల్సి వచ్చింది, ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు చూసుకోవాలి. ఇవాళ ఏంటంటే వాళ్ళు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదో ఒక మాట మాట్లాడింది కదా అని దాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి ఏదో ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, ప్రభుత్వం సరిగా చేస్తలేదు కాబట్టి అందరు మా వైపు చూస్తున్నారు, మా దగ్గర డోర్ క్లోజ్ అయ్యి ఇంకేదో క్లోజ్ అయినాయని మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడో టీఆర్ఎస్ లో చేరలేదు కదా, మీరే చెప్పుకుంటారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ లో చేరుతారని. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ చేరారు? మరి వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు మీ అభివృద్ధి కోసం కలిసినామని చెప్తా ఉన్నారు. మాకు ఎక్కడ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆయన ఏమన్నా నిధులు రావాల్సిన అభివృద్ధి నిధుల గురించి మాట్లాడినా వాళ్ళు ఇస్తా అన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా పోయి ముఖ్యమంత్రి గారు పోయి కలిసినప్పుడు ఖచ్చితంగా నీకు అభివృద్ధి కావాల్సిందంటే ఇస్తామని చెప్తారు. వాళ్ళు గతంలో కేసీఆర్ అభివృద్ధి చేసినప్పుడు కేసీఆర్ అంతగానో అభివృద్ధి చేస్తే మరి ఎందుకు కాంగ్రెస్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన అభివృద్ధి చేయలేదనే కదా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది, నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను, మాకు అభివృద్ధి సమస్యలు ఉన్నాయి, కాన్స్టిట్యూన్స్ లో గతంలో ఎప్పుడు అభివృద్ధి కాలేదు, మాకు నిధులు ఇవ్వని మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చింది. గతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే మళ్ళీ ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన సొంత లాభాల గురించి కాదు, ఆయన కాన్స్టిట్యూన్సీ నిధుల గురించి మాట్లాడాడు. ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ఇస్తామని చెప్పి కాబట్టి దాని మీద మాట్లాడు. దీన్ని పెద్ద ఎత్తున ఏంటంటే టీఆర్ఎస్ కి ఎక్కడో అసలు దాని గురించి పట్టించుకుంటూ కాబట్టి ఇలాంటి వాటిని వాళ్ళ సొంత ఏమంటారు యూట్యూబ్ లో సొంత సోషల్ మీడియాలో పెట్టుకుని పెద్దగా చేయడం. గత ప్రభుత్వంలో చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత మంది బయట వచ్చి మాట్లాడారు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు, మాకు గేట్లకు కూడా ఎంట్రెన్స్ లేదని చాలా మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది బాధపడ్డారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరిని ఏ టైంలో 24/7 ఎవరిని కలవాలనుకున్నా స్వేచ్ఛగా పోయి కలిసి రావచ్చు, మాట్లాడొచ్చు. ఇలా ఈ పార్టీ అయినా ఏ పార్టీ నేతలైనా పోయి నా కాన్స్టిట్యూన్స్ కి నిధులు కావాలని చెప్పే అంత ముఖ్యమంత్రి దగ్గర అంత యాక్సెస్ ఉంది. కానీ ఆ రోజుల్లో గతంలో లేవు కదా. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో గతంలో చేసిన అప్పుల్ని కడుతూ సంక్షేమ పథకాల్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం కాబట్టి నిధుల కోసం ఆలస్యం అవుతున్న వాస్తవం. ఎందుకంటే కొత్త అప్పులు తెచ్చి వాళ్ళ ప్రజల మీద రుద్దలేక ఉన్న దాంట్లోనే ఫైనాన్షియల్ సోర్స్ ని ఎట్లా క్రియేట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నది. దానిలో విధంగా లేట్ కావచ్చు కానీ ప్రతి కాన్స్టిట్యూన్స్ కి అన్ని కాన్స్టిట్యూన్సీలకు సమానంగా నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. టీఆర్ఎస్ లు వాళ్ళకి సంబంధించిన లీడర్లను లేదా వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని బ్లేమ్ చేయాలనుకుంటే బ్లేమ్ చేసుకోవచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా అంటే కుదరదు. మీరు ఏం సరిగా చేయలేదు కాబట్టి, మీ నాయకుడు సరిగా అహంకారంతో వ్యవహరించేది కాబట్టి మీ సొంత పార్టీ నాయకులు ఇక్కడ రావాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి రావాల్సింది, అది చూసుకోవాలి తప్ప ఇక వేరే ఏది పడితే అది మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తామంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఒకవేళ నిజంగా అభివృద్ధి విషయంలో డిబేట్ చేద్దాం. 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, 10 సంవత్సరాల్లో ఏం జరిగిందని దాని మీద చర్చ చేద్దామంటే చేద్దాం. గతంలో ఎన్ని అప్పులైనా మీరు దేనికి పెట్టినారనేది చర్చ ఖచ్చితంగా చేద్దాం. కానీ ఇప్పుడు ఏదో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్ని ప్రభుత్వానికి రుద్దొద్దు, ప్రభుత్వానికి సంబంధం కూడా లేదు. ఒక ఎమ్మెల్యేగా నిధులు అడిగిండు, సగం ఇచ్చిన ఇంకా సగం ఇవ్వాలనేది ఆయన మొత్తం సబ్జెక్ట్ కూడా. మిగతా ఆయన మీ పార్టీలో గెలిచి మీరు బ్లేమ్ చేయాలనుకుంటే అది బయట వేరే ప్లాట్ఫామ్ లో బ్లేమ్ చేసుకోండి. కానీ దీంట్లో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో జయరాం గారు మాట్లాడిరు ఏదేదో ప్రేమ్ సాగర్ రావు గురించి ఆయన 450 కోట్లు కట్టిరు, ఆయన ప్రజల సొమ్ము బాగా దోచుకోండి అని చెప్తున్నా. 2.5 సంవత్సరాల్లో అక్కడ మీరు వాస్తవానికి నిజంగా ఇక్కడ డిబేట్ లో కూర్చొని మాట్లాడినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సొమ్ము లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకున్నాడు లేకపోతే ప్రజల నుంచి ఇంత డబ్బు దోచుకోండు, నీకు నిజంగా కూడా బ్యాంకులో ఆయనకి ఎంత డబ్బు ఉంది, ఆయన ఏం వ్యాపారాలు చేసిండు, ఎక్కడ చేసిండు, ఎంత లోన్ కట్టిండు, ఎంత రికవరీ చేసుకున్నది మీకు సమాచారం ఉంటే మాట్లాడండి దయచేసి. మీరు ఇంత ఉత్తగా 450 కోట్లు అని చెప్పి ఫిగర్ చెప్పి ఆయన దోచుకోపోయినంటే మన ఆయన ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్ లో నేను తీసుకున్న అప్పు ఎంత, కట్టిన లోన్ ఎంత, నేను ఏ వ్యాపారాలు చేసినా ఏది లాస్ అయింది అనేది వెరీ క్లియర్ కట్ ఇచ్చిండు. దీని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయనే స్వయంగా చెప్పిండు. మళ్ళా ఇంకా దాని మీద ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడదు. నిజంగా మాట్లాడితే ఏదైనా చేస్తే చేసిందని చెప్పాలి, దానికి ఏదైనా మాట్లాడుతుంది తప్ప ఊరికే ఆరోపణ చేసి ఒక నాయకుడిని వ్యక్తిగత జీవితాన్ని ఇక రాజకీయాలకు తీసుకురాదు. వ్యాపారాలు అనేది ప్రతి ఒక్క లీడర్ చేస్తా ఉండరు, ప్రతి ఒక్క నాయకులు చేస్తా ఉండరు. సో దాని గురించి మాట్లాడు. నిజంగా మీ దగ్గర ఏదో సొమ్ము దోచుకున్నట్టుంటే ఇక్కడ దోచుకున్నాడు, దీని మీద ఇట్లా అయింది, కేసులు అయినాయి, ఇంకోటి అయిందని చూపించాల్సిన అవసరం ఉండదు. చూపిస్తే మంచిది, అంతే తప్ప నాయకుల్ని బదనాం చేస్తే మంచిది కాదనేది. రైట్ జయరాం గారు ఫైనల్ కన్క్లూషన్స్.
ఏ నాయకుడు పేరు చెప్పలేదు. మీరు ఇంతవరకు అంటే నాయకుడి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రెస్ మీట్ చెప్పింది గాంధీ భవన్ లా ప్రేమ్ సాగర్ రావు గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అంటున్నా. కొత్తగా మీరు చెప్పాల్సిన ఏదైనా దాచిపెట్టి మీరు చెప్పాల్సిన పని లేదన్నా. వినేదేం లేదు. ఆయనే చెప్పినా పేరు చెప్పలేదు అనేది 450 కోట్లు ఆయన చెప్తున్నాను. పేరు కొత్తగా మాట్లాడేవాడిని. ఇప్పుడు నేనే మాట్లాడుకుంటూ కూడా ఆయనే మాట్లాడు. జయరామ్ గారు కంటిన్యూ సార్. ఇదిగో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకోవడం అనేది మన సామెతే ఉంటుంది. ఈరోజు ఎవరు దొంగలు ఎవరు భుజాలు తడుముకోవాలా అనే విషయాన్ని ప్రజలు చూసుకుంటారు. ప్రజా వేదికలో ఉన్నప్పుడు కానీ ప్రజా అంశాల్లో ఉన్నప్పుడు కానీ ప్రతిదీ ఆన్సర్ చేయాలి. ఇది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ పర్సనాలిటీ, పబ్లిక్ ఎలక్టెడ్ పర్సనాలిటీగా ప్రతిదీ ఆన్సర్. నేను చెయ్యను అంటే అది నీ ఇంటి సమస్య. ఆరోపణ అనేది ఇది ప్రజల సమస్య. మేము ఆరోపణ గురించి మాట్లాడుతున్నాం తప్పితే ఇంటి సమస్య గురించి మాట్లాడతలేదు. అత్త ఓడళ్ళ విషయాలు, మామ అల్లుల విషయాలు, తండ్రి కొడుకుల విషయాలు. జయరామన్న మీకు చెప్పేది ఏంటంటే ఆయన పబ్లిక్ గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చేసిండు, నా ఆరోపణలు తప్పు, నేను చేసింది ఇది, నేను కట్టింది ఇది అని వెరీ క్లియర్ గా చెప్పినప్పుడు మళ్ళీ మీరు 450 కోట్ల అంశం మాట్లాడారు. మీరు నిర్ణయించాల్సింది ప్రజలు కదా. ప్రజలు నిర్ణయించేది ఉంటది. మీరు మాట్లాడొద్దంటే అది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడదని చెప్పంటే నువ్వు 450 కోట్లు నీకు తెలియనప్పుడు మాట్లాడదు. జయరామ్ అనేవాడు కూడా బయట ఒక 10 లక్షలు తీసుకుని ఎగ్గొట్టిన అనేది చాలా మంది చెప్తా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. దాని గురించి సమాధానం చెప్పు. మంచిదే కదా. అవును, నేను దొంగ అంటారు. జయరామ్ దొంగ అని మాట్లాడుతున్నాడు. జయరామ్ దొంగ అని మాట్లాడుతున్నారు అంటున్నా. అంత చేతగాని వల్ల మీరు నేనేమంటున్నా అంటే జయరామ్ గారు ప్లీజ్. జయరామ్ గారు మనకి టైం తక్కువ ఉంది సార్. జయరామ్ గారు వ్యక్తిగత దూషణలు వద్దండి మనకి. మన పోచారం గారి గురించి మాట్లాడుతున్నాం. ఆ టాపిక్ పైన ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. మనకి ఇంకా 2 గెస్ట్లు ఉన్నారు మాట్లాడడానికి. జయరామ్ గారు కిరణ్ గారు ఒక్క నిమిషం. కిరణ్ గారు ప్లీజ్ కిరణ్ గారు టైం లేదు. కిరణ్ గారు ఒక్క నిమిషం మనకి టైం లేదు. జయరామ్ గారు పోచారం గురించి, ఆయన ఇప్పుడు చేసిన కామెంట్ల గురించి, జరగబోయే విషయాల గురించి ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి సార్. డిక్టేట్ చేయడం అనేది ఇట్లాంటి పనులు చేస్తేనే ఫామ్ హౌస్ లో కూర్చున్న విషయం అందరికి తెలుసు. 10 ఏళ్ల నుంచి మేము కొట్లాడాము. రేవంత్ రెడ్డి వచ్చేసి దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు. బీఆర్ఎస్ తో కొట్లాడింది రేవంత్ రెడ్డి కాదు, మేము కదా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొట్లాడింది మేము కదా. ప్రజల కోసం మాట్లాడేది మేము కదా. రేవంత్ రెడ్డి పొందింది ఎంత, పోగొట్టుకున్నది ఎంత? ఈరోజు మేము పొందింది ఎంత, పోగొట్టుకున్నది ఎంత ప్రజల ముందు ఉంటది. అది ఎవడో వచ్చేసి ఆ సూర్యుని చూసి ఉంచినంత మాత్రాన ఆ ఉంబొచ్చి ఎక్కడ పడుతుందో మనం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు దాని ప్రజలకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. జయరామ్ అనేటువంటి గురించి మాట్లాడమంటే వాటి నీ రేవంత్ ను మాట్లాడమను. నేను దేనికి అధికారం మీ చేతిలో ఉంది. పక్కన పెట్టేద్దాం, ఆ విషయాలు పక్కన పెట్టేద్దాం. ఈ రోజు జరుగుతున్న విషయాలు పోచారం, అదే చెప్తున్నా. పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు. నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. ఈరోజు అభివృద్ధి కోసము మేము పార్టీలు మారతాము అనే ధైర్యం చేయలేని వ్యక్తులు కూడా మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ కనుక అభివృద్ధి కోసమే మారుతున్నాము అనుకున్నప్పుడు ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నెన్ని పార్టీలు మారలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరలేదు, బీఆర్ఎస్ నుంచి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరలేదు. ఇది అభివృద్ధి కోసమా, అధికారం కోసమా? అది ప్రజలకు అర్థం కావటం లేదా? ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు వచ్చేసి కేసీఆర్ గారి గురించి ఓ మహాత్ముడు అనగానే కేసీఆర్ గారు ఏమైనా తబ్బిబ్బి అవుతున్నారో నాకు తెలియదు. అట్లా అవుతారని కూడా నేను అనుకోవటం లేదు. తబ్బిబ్బి అవుతున్నారేమన్నా అంటే ఈరోజు ఇదే మాటను, ఇదే విషయాన్ని ఆ పార్టీలో ఉండి కూడా నిధులు తెచ్చుకోవచ్చు కదా. మరి ఆ బీఆర్ఎస్ లో ఉండి కూడా నిధులను తెచ్చుకోవచ్చు కదా. బీఆర్ఎస్ లో ఉంటే నిధులు ఇవ్వకూడదు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల ఏమైనా రాస్తుందా? అలాంటి క్లాజ్ ఏమైనా ఉందా? అలాంటి ఆర్టికల్ ఏదైనా ఉంటే చెప్తే మేము చదువుకుంటాం, మేము మాట్లాడతాం. ఆ విధంగానే మాట్లాడుతుంటాం. అంటే ఈ రోజు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, మీ పర్సనల్ ప్రయోజనాల కోసము ఈరోజు పార్టీలు మారేసి ఇది ప్రజల శ్రేయస్సు కోసం అంటే నీ కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న
అంతకుముందు 10 ఏళ్ళు జరిగిన అభివృద్ధి ఏం జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ల లోపలను, ఈ 3 ఏళ్ల లోపలను మారిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటి చర్చ పెట్టండి. ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి చర్చ పెట్టండి. దానికి ఆ ఎమ్మెల్యేలు సిద్ధమేనా, ఈ ప్రభుత్వం సిద్ధమేనా? అంటే ఈ రోజు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ డ్రామా అంతా. ఓకే శ్రీనివాస్ గారు సార్ ఫైనల్ కన్క్లూషన్. ఏదైనా ఈ యొక్క సందర్భంలో రాజకీయ నాయకులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ఒక బ్యాడ్ కల్చర్ ని సమాధి గట్టి ఫేర్ పాలిటిక్స్, కలుషితం లేనటువంటి పాలిటిక్స్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సార్ మీరు కేంద్రంలో ఏం చేస్తున్నారు సార్? ప్రజలు మీ కేంద్ర నాయకులు కిరణ్ గారు మధ్యలో ఎవరు కరెక్ట్ కాదు, మధ్యలో చెప్తున్నా మీరే మాకేం తెలియదు, మేమంతా కరెక్ట్ కాదు, మధ్యలో కరెక్ట్ కాదు మీరంతా. కిరణ్ గారు ఒక్క నిమిషం టైం లేదు. శ్రీనివాస్ గారు కంటిన్యూ. సో ఏదైనా చట్టాలకు లోబడి పార్టీ మార్పిడి 2/3 ఇంతకుముందు చెప్పినట్టుగా 2/3 ఉన్నప్పుడే పోవడం అది తప్పు భావించారు. పార్టీ నాయకత్వం ఆ యొక్క పనితీరు నచ్చక మెజార్టీ మెంబర్స్ 2/3 కన్నా పైన ఉన్న వాళ్ళకి బయటకు రావడం అంటే కాన్స్టిట్యూషన్ అలోస్ ఇట్. సో కానీ ఈ రకంగా అరనిమిషం కూడా అధికారంలో లేకుంటే అరనిమిషం కూడా ఉండే పరిస్థితి లేదు. పోచారం గారు ఏంది, ఫస్ట్ కాంగ్రెస్ బహుశా, దాని తర్వాత టీడీపీ రాగానే టీడీపీ, దాని తర్వాత టీడీపీ అధికారంలో ఎంజాయ్ చేసినారు, మినిస్టర్ గా ఎమ్మెల్యేగా అనేక రకాలుగా వారు పవర్ నడిపించినారు. దాని తర్వాత టీఆర్ఎస్ రాగానే టీఆర్ఎస్ పోయినారు, టీఆర్ఎస్ అధికారం అని మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చినారు. ఏం చెప్పుకుంటారు జనాలకు? రవీంద్ర రెడ్డి గారు కూడా అంతే కదా, అందరంతే మాక్సిమం గా పవర్ లో లేని పార్టీ మారినామంటే ప్రజలు ఆలోచిస్తారు. ప్రజల్లో ఒక చర్చను కొనసాగుతుంది. ఎస్ పవర్ లేకున్నా కానీ ఆ పార్టీలో పోయిపోయి బహుశా ఐడియాలజీ కట్టుబడిపోతుండొచ్చు, ఇష్టమైపోతుండొచ్చు అనుకోవచ్చు. బట్ హియర్ పవర్ ఉన్న పార్టీ పోవడం అంటే ఏంది? మీ స్వార్థం కోసం కాకుంటే ఏంది? మీ మాటలో దమ్ము ఉంటే అసలు మాట్లాడండి, నిలదీయాలి అపోజిషన్ లీడర్ గా. ఎస్ నా కాన్సెన్స్ కి డబ్బులు ఇవ్వాలి, నీడుంది అక్కడ నెక్స్ట్ ఉంది, మా ప్రజలు కదా బీఆర్ఎస్ లో ఉంటే నిద్ర ఇయ్యాలని చెప్పి నిలదీయాలి కదా. ఆ మాట రావట్లేదు ఇళ్ళ నాయకులు. చాలా బాధాకరం. వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయండి. మీ క్యారెక్టరు మీ కుటుంబం కోసం కాదు, క్యారెక్టర్ ప్రజల కోసం ఉండాలి. అది కాస్త లోపిస్తా ఉన్నది, డే బై డే దిగజారుతా ఉన్నది. కాబట్టి ఇప్పటికన్నా నైతిక విలువలు, ఇప్పటికన్నా ప్రజల యొక్క బాధ్యతను మీ మీద పెట్టేందుకు మీరు వారికి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అదే బాధ్యత కొనసాగాలి తప్ప స్వార్థం కోసం ఇట్లా గేమ్ ఆట వస్తువులుగా ఆడుకోవద్దు. ఇది ఇప్పటికైనా క్షమించాలని చెప్పి ప్రజల్ని కోరాలి పోచారం గారు, ఇంకెవరైనా కావచ్చు కాదు, ప్రజల్ని క్షమాపణ అడగాలి. తప్పు చేస్తాం మేము, పార్టీ మారి ఇప్పుడు పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీ కాదు, జెండా కాదు, అది జాతీయ జెండా కప్పుకున్నాడు. ఎంత పెద్ద వర్సటైల్ పర్సనాలిటీ కదా పోచారం. చాలా పెద్ద నాయకుడుగా ఆ ప్రాంతంలో గుర్తింపున్న నాయకుడుగా ఇంత తక్కువ చిన్న దిగి మాట్లాడదు. రేపు మాపో ఇంకా మీతో కూడా అదే దారి పడతారు. టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పోయిన వాళ్ళు కూడా బయటకు వస్తారు, ఏ పార్టీకి పోతారో తెలియదు. సో ఇది చాలా అసంతృప్తి ఉన్నది ప్రజల్లో. రేవంత్ రెడ్డి గారు చేస్తే తప్పు, మెజార్టీ ఉన్నప్పుడు కూడాను బాగా ప్రలోభాలకు గురి చేసి తిప్పుకోవడం అంటే ఇది చాలా పెద్ద తప్పు. వారు బహుశా కాంగ్రెస్ లో వారిని ఇష్టపడని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. కాబట్టి నాకంటే ఒక గ్రూప్ కావాలి, నేను తెలుగుదేశం చూసిన వ్యక్తిని, నాకంటే ఒక గ్రూప్ కావాలని భావించి చాలా మంది లాక్కునే ప్రయత్నం చేసినారు. దో సర్కార్కు మెజార్టీ ఉన్నప్పుడు కానీ వారు కూడా ఫేస్ చేస్తారు, వారు కూడా పార్టీలు మారినారు. ఇదంతా కూడా నిజంగా కూడా చాలా ఏవగింపుగా అనిపిస్తా ఉంది నాకైతే. మా పార్టీ కూడా అదే చెప్తా ఉంది, మంచిది కాదు. మా నాయకులు ప్రచారకులు వచ్చిన వాళ్ళందరూ కూడాను పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలో వస్తా అంటే మీ పదవులు టెండర్ చేసి రాజీనామా ఇచ్చి రావాలని తీసుకోవద్దని చెప్తున్నాం. మనం మంచిది కాదని చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ నుంచో ఇంకో వేరే పార్టీ నుంచి ఎంపీటీసీలు ఇప్పుడు మీ పార్టీలోకి వస్తానంటే ఖచ్చితంగా ఆ పార్టీకి రాజీనామా చేసి లేదంటే ఆ పదవికి రాజీనామా చెప్తాం. పార్టీ అదర్వైజ్ 2/3 ఉండాలి. ఆ పరంపర మధ్యప్రదేశ్ చేస్తాం మేము.
ఓకే. కర్ణాటక ఎలక్షన్ చూసినాం, మీరు అందరం చూసినాం కదా. ఎవరైనా కౌన్సిలర్ మిగులుతున్నా వేరే పార్టీలో తెలిసిన వాళ్ళు? ఎవరైనా జడ్పీటీసీలు ఎంపీ మిగులుతురా, సర్పంచ్ మిగులుతురా? ఎందుకంటే పవర్ ఉన్న పార్టీ పోతే ఫండ్స్ వస్తాయి. ఇది ఎంత రాంగ్ ట్రెడిషన్ చెప్పండి. ఓకే 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 శ్రీనివాస్ గారు. ఎస్ దిలీప్ గారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశాడు, ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాళ్తే కాల్చి పాడేస్తా అని అన్నాడు. పాపం ఈ రేవంత్ రెడ్డి ఏం చేసాడు, ఇప్పుడు తనే ఒక కాకి అవతారం ఎత్తి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి బ్రేక్ఫాస్ట్ కి పోయిండు. అంటే ఇంటి మీద వాళ్ళతోనే కాల్చి పాడేస్తా అన్నాడు. ఆయన ఇంటికే పోయి ఆయననే పార్టీలో చేర్చుకున్న ఆయన మనం చూస్తా ఉన్నాము. అంటే నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారి ప్రెస్ మీట్ లో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి సోదరునికి దగ్గరికి మన పోచారం భాస్కర్ రెడ్డి గారు పోతున్నట్ట, మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులేయము అంటే మా పార్టీలో చేరితేనే ఇస్తామని చెప్పిండు. కాబట్టి పోచారం భాస్కర్ రెడ్డి గారు వచ్చి నాకు అదే విషయం చెప్పిండు. అంటే వీళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి సామవేద దండోపాయాలు ఏ విధంగా ప్రయోగిస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రెజరైజ్ చేస్తా ఉన్నారు, ఏదో ప్రజలందరూ గమనించాలని చెప్తా ఉన్నాం. ఇంకొకటి చూస్తే మనం అసలు నిధుల గురించి మాట్లాడితే అసలు అయితే పోచారం భాస్కర్ రెడ్డి గారికి రేవంత్ సోదరుడు చెప్పింది మా పార్టీలో బీఆర్ఎస్లోకి ఇవ్వమని చెప్పి, నీీ పార్టీలోకే ఇస్తలేవు కదా. ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆంధ్రజ్యోతి పత్రికల పేద ఆర్టికల్ రాసిండు నిధులు ఇస్తలేడు. అయితే ఇంకొకటి ఏం చెప్పిండు, మేము ఏమైనా పోతే ఏమైనా పెళ్లిలకు ప్రవచనాలకు ఈ ఫంక్షన్లకు తప్ప మేము కాన్స్టిట్యూన్స్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితి ఉంది, ఎటువంటి అభివృద్ధి చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అరే నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జిల్లా ఉమ్మడి మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇంకో ఎమ్మెల్యే ఉంటాడు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉంటాడు, మదన్ మోహన్ రావు ఉన్నాడు. ఆయన ఏం చేసిండు, వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు మాకు నిధులు కావాలని చెప్పేసి. పాపం ఆయన ఏదో వేరే దేశాలలో తిరిగి వచ్చిన వ్యక్తి వరల్డ్ బ్యాంక్ దీనికి అప్పేది దీనికి నిధులు వేయని కనీస అవగాహన లేక తన బాధ ఎట్లా చెప్పాలో అర్థం కాక వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసి వరల్డ్ బ్యాంకు నాకు నిధులు మరి రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మరి రేవంత్ అయితలేదు, నువ్వైనా నాకు ఏమైనా సాయం చేయి అని చెప్పేసి ఆయనే వరల్డ్ బ్యాంకుకు ఉత్తరం రాసినటువంటి చరిత్ర చూసినాం. అదే ఇక మరి ఏమన్నా వీళ్ళకంటే ఎమ్మెల్యేలకు ఇస్తుండా లేదా ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రభుత్వంలో ఏమైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క గారి చాంబర్ ముందు ఎట్లా ధర్నా చేస్తారో మనం అందరం చూసినాం. నిన్న కాదు ఒక 2 days బ్యాక్ ఒక రిటైర్డ్ ఉద్యోగి ఏం చెప్తా ఉన్నది అక్కడ, బట్టి విక్రమార్క గారి భార్యకు 10% కమిషన్ ఇస్తేనే ఈరోజు మాకు నిధులు విడుదల చేస్తా అన్నదని చెప్పేసి తన బహిరంగంగా మీడియా ముందే మాట్లాడింది. నిజంగా తన ఆరోపణలే తప్పైతే తన మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, తీసుకోలేదంటే ఏందన్నట్టు, అది నిజం అన్నట్టే కదా. అంటే ఇట్లా చెప్తా ఉంటే ఇలా తెల్లారి కాదు ఇంకా 4 రోజులు డిబేట్ పెట్టుకున్నా ఓడవనంత కత్తున్నది వీళ్ళు. ఎందుకంటే ఈ కమిషన్లు ఎట్లా నడుస్తున్నాయి కాంగ్రెస్ లో, అసలు నిధులు ఎవరికన్నా ఇస్తా ఉన్నాడా లేదా అని చెప్పేసి. మొన్న దానం నాయందర్ గారిది కూడా చూసిన సబ్జెక్టు, దానం నాయందర్ కూడా సేమ్ చెప్పిండు, ఏదో చేస్తాడని వస్తే ఏం లేదు, ఏం నిధులు ఇస్తలేడు, నేనే అభివృద్ధి చేసుకోలేకపోయినా అప్పుడే మంచిగుండే. ఆరోపణలనేవి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకులు ఎదుర్కొన్నారు, అన్ని కామన్. బరాబర్ ఇప్పుడు వాళ్ళ దానం నాయందర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పనిచేస్తుండా, మరి వాళ్ళతో చేరిండా ఆయనే చెప్పాలి. ఇప్పుడు మేమైతే బరాబరాలు చేరినాం అంటున్నాం, వాళ్ళు ఆరోపణలే చేస్తా ఉన్నారంటే వాళ్ళే కదా నోటుతో చెప్పింది. ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు రాసింది చెప్పింది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యేనే కదా. మదన్ మోహన్ రావు గారు ఏం చెప్పిండ్రు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మొత్తం అయితే లేదు నువ్వు వాడికి నిధులు రావాలని వరల్డ్ బ్యాంక్ రాసింది, ఇది ఆరోపణలు కాదు ఆధారం అని చెప్తా ఉన్నాం కదా. ఇట్లా చెప్తా ఉంటే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కాదు బరాబర్ ఆధారాలే ఉన్నాయి కదా. ఈరోజు ఉద్యోగి మాట్లాడి 10% కమిషన్ అడుగుతా ఉన్నది ఆరోపణ కాదు కదా, తను చెప్పింది కదా. నిజంగా తన తప్పైతే యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నువ్వు అట్లా ఆరోపణ చేస్తావని చెప్పేసి తన మీద యాక్షన్ తీసుకున్నారా. ఫైనల్ గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇతరత్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ లో? బీఆర్ఎస్ నుంచి కాదు, అసలు ప్రజల నుంచే సపోర్ట్ ఉండదు. బీఆర్ఎస్ నుంచి కాదు, అసలు ప్రతి ఒక్కరు వాళ్ళని ఏ విధంగా వ్యతిరేకిస్తారు, చిత్తుగా ఓడిపోయే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించి రేవంత్ రెడ్డి పక్కన చేరి ఈరోజు మాకు సంబంధమే లేదు మేము ఏదో దేవుని కండువా కప్పుకున్నామని చెప్పి తప్పించుకున్నారేమో, కోర్టుల నుంచి తప్పించుకోరు. సరే కోర్టు సమయం కూడా అయిపోయి, ఎందుకంటే కొద్దిగా డిలే ప్రాసెస్ వల్ల ఏమన్నా జరిగినా ఈరోజు ప్రజా కోర్టులో మాత్రం తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా శిక్ష పడాలో ఆ విధంగా పడుతుంది. వాళ్ళ రాజకీయ జీవితం అనేది శూన్యం. కిరణ్ గారు టైం లేదు మేడం. ఓకే నేను తొందరగా చెప్పేస్తా. ఒకటి ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కదా, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు కదా అని ఆడ కూర్చొని
దిలీప్ గారు ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఆరోపణ చేసింది, ఆ ఎమ్మెల్యే ఆరోపణ చేసింది. కానీ గతంలో ఈ కాంట్రాక్టర్లు అందరూ సర్పంచులు చేసిన వాళ్ళు కూడా హైదరాబాద్ కు వచ్చి వాచ్మెన్ గా పనిచేసుకుని లేదా కొబ్బరి బొండాలు చేపలు పట్టుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన పరిస్థితులు అంటే ఒక గ్రామానికి సర్పంచ్ చేసిన వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన కానీ సర్పంచ్లు అందరూ బిల్స్ రాక వాళ్ళు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్లు గతంలో చేసిన వేల కోట్ల రూపాయలు ఎప్పుడు గతంలో ఈ 2.5 సంవత్సరాలు చేసిన కాంట్రాక్ట్ పక్కన పెడితే గతంలో చేసిన వేల కోట్ల బిల్లులు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నెత్తి మీద పడిపోయినాయి. మీరు ఎందుకు పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వకుండా పోయారు అనేది అడుగుతా ఉన్నారు ఇవాళ కాంట్రాక్టర్లు అందరూ. ఇవాళ కొత్తగా వచ్చి బట్టికి చాంబర్ కూర్చొని అడుగుతా ఉన్నారు అంటున్నారు. గతంలో మీరు ఇచ్చిన రైతు వేదికలు కట్టిన కాంట్రాక్టర్లు కూడా మొత్తుకుంటా ఉన్నారు. గతంలో మొత్తం మా సొమ్మంతా తిన్నాడు, మాకు బిల్లులు ఇవ్వకుండా పోయిండు, అందుకే నాశనం అయిపోయారు, ప్రభుత్వం పోయిందని మొత్తుకున్నాడు. ఇంకో విషయం చెప్పారు ఆయన ఎవరో ఒక ఆమె రిటైర్డ్ టీచర్ 10% అడిగినట్లు బట్టి విక్రమార్క భార్య ఈయనెందుకు పోవాలి, ఆమె ప్రభుత్వంలో ఏం పదవి ఉందని ఆమె దగ్గర పోతారు, అసలు ఆమె దగ్గర పోయి అడగాల్సిన ఏంటంటున్నా